ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ జిల్లాల బాట కొనసాగుతోంది. నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. అందులో భాగంగానే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దేవరకొండలో ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్. ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ జిల్లాల బాట కొనసాగుతోంది. నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. అందులో భాగంగానే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దేవరకొండలో ప్రజాపాలన వారోత్సవాల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం రేవంత్ స్కెడ్యూల్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత అంటే 2 సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జిల్లాల పర్యటన చేపట్టారు. దానిలో భాగంగానే ఈ రోజు నల్గొండ జిల్లా దేవరకొండకు సీఎం రానున్నారు. సీఎం రాక సందర్భంగా కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేపట్టబడుతుంది. ముఖ్యంగా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ పటిష్టమైన బందోబస్తు కోసం అని చెప్పేసి ఇద్దరు అదనపు ఎస్పీలు, 8 మంది డిఎస్పీలు, 36 మంది సిఐలు, అదేవిధంగా 100 మంది ఎస్ఐలను ఈ భద్రత కోసం వినియోగిస్తున్న నేపథ్యం అయితే వేసింది. వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి దేవరకొండ ప్రాంతానికి చేరుకున్న తర్వాత సీఎం ఎలాంటి వరాల జల్లు కురిపిస్తారు అనే విషయంపై మాత్రం దేవరకొండ నియోజకవర్గ ప్రజలు మాత్రం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యం అయితే ఉందని చెప్పవచ్చు. ఈ రోజు ప్రజాపాలన వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేయడం నేపథ్యం అవుతుంది. దాదాపు 20 కోట్ల రూపాయల నిధులను వెచ్చించేసి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం నేపథ్యం. ఈ సందర్భంగా సీఎం రాష్ట్ర జిల్లా ఎమ్మెల్యే దేవరకొండ ఎమ్మెల్యేగా బాలు నాయక్ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. ఎందుకంటే సీఎం కు అపూర్వమైనటువంటి స్వాగతం పలకాలి, అందరూ రావాలి. ఎందుకంటే దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలు చేపట్టింది. దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు జిల్లాకు మన నియోజకవర్గానికి సంబంధించేసి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలకు పిలుపుని ఇస్తున్నారు అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తూ పెద్ద సంఖ్యలో కూడా ప్రజలు సీఎం కు స్వాగతం పలకాలని చెప్పేసి కూడా అతను పిలిపించిన నేపథ్యం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం రానున్నట్లుగా కూడా సమాచారము. 4 గంటలకు చేరుకొని 5 గంటల వరకు కూడా సీఎం దేవరకొండ ప్రాంతంలో పర్యటించారు. అక్కడే అంటే ఎక్కడైతే సభాస్థాయి ఏర్పాటు చేశారో ఆ యొక్క ప్రాంగణంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడనే సీఎం కూడా ఆ శిలాఫలకాల ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ప్రారంభించనున్నారు. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.